ఒక భాష బైబిల్ నుంచి ఆదికాండం 2వ అధ్యాయం. ఆకాశాలు, భూమి, వాటిలో ఉన్నవన్నీ పూర్తి అయ్యి 7వ రోజు దేవుడు తాను చేసిన పని ముగించాడు. కాబట్టి తాను చేసిన పని అంతటి నుంచి 7వ రోజున విశ్రాంతి తీసుకున్నాడు. దేవుడు ఆ 7వ రోజున ఆశీర్వదించి పవిత్రం చేశాడు. ఆయన తాను చేసిన సృష్టి కార్యం అంతటి నుంచి విశ్రాంతి తీసుకున్న కారణంగా ఆ రోజును పవిత్రపరిచాడు. దేవుడైన యెహోవా భూమిని, ఆకాశాలను చేసినప్పుడు ఆకాశాల సంగతి, భూమి సంగతి ఈ విధంగా ఉన్నాయి. భూమి మీద అంతకుముందు ఆరుబయట ఏ పొదలు లేవు, ఏ చెట్లు మొలవలేదు. ఎందుకంటే దేవుడైన యెహోవా భూమి మీద వర్షం కురిపించలేదు. నేలను సేద్యం చేయడానికి ఏ మనిషి లేడు. కానీ భూమిలో నుంచి నీటి ప్రవాహాలు పొంగి నేలంతా తడిపేది కనుక భూతాళం అంతటా నీళ్లుండేవి. దేవుడైన యెహోవా నేలలో నుంచి మట్టి తీసుకొని మనిషిని చేసి అతని ముక్కు పూటల్లో ఊపిరి ఊదాడు. మనిషికి ప్రాణం వచ్చింది. దేవుడైన యెహోవా తూర్పు వైపును ఏదెనులో ఒక తోట వేసి తాను చేసిన మనిషిని అందులో ఉంచాడు. దేవుడైన యెహోవా కళ్ళకు అందమైన, ఆహారానికి మంచిదైన ప్రతి చెట్టును అక్కడ నేలలో నుంచి మొలిపించాడు. ఇంకా ఆ చోట మధ్యలో జీవవృక్షాన్ని, ఏది మంచో ఏది చెడో తెలిపే వృక్షాన్ని కూడా నేలలో నుంచి మొలిపించాడు. ఆ తోటను తడపడానికి ఏదెనులో నుంచి ఒక నది బయలుదేరి అక్కడి నుంచి చీలిపోయి 4 పాయలు అయ్యింది. మొదటి దాని పేరు పీషోను. అది బంగారమున్న హవీలా దేశమంతటా ప్రవహిస్తున్నది. ఆ దేశంలో దొరికే బంగారం ప్రశస్తమైనది. అక్కడ ముత్యాలు, గోమేధిక మణులు కూడా దొరుకుతాయి. రెండో నది పేరు గీహోను. అది ఇథియోపియా దేశమంతటా ప్రవహిస్తున్నది. మూడో నది పేరు హిద్దెకేలు. అది అషూరుకు తూర్పు వైపు ప్రవహిస్తున్నది. 4వ నది యూఫ్రటీసు. దేవుడైన యెహోవా ఏదెను తోట సాగు చేయడానికి, దాన్ని చూసుకోవడానికి మనిషిని అక్కడ పెట్టాడు. దేవుడైన యెహోవా, ఈ తోటలో ఉన్న ప్రతి చెట్టు ఫలాన్ని నువ్వు అభ్యంతరం లేకుండా తినచ్చు. కానీ మంచి చెడ్డలు తెలివిని ఇచ్చే చెట్టు ఫలాలు మాత్రం నువ్వు తినకూడదు. నువ్వు వాటిని తిన్న రోజున ఖచ్చితంగా చచ్చిపోతావు అని మనిషికి ఆజ్ఞాపించాడు. దేవుడైన యెహోవా, మనిషి ఒంటరిగా ఉండడం మంచిది కాదు, అతనికి సరిపడా తోడును అతని కోసం చేస్తాను అనుకున్నాడు. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును, ప్రతి పక్షిని నేలలో నుంచి చేసి ఆదాము వాటికి ఏ పేర్లు పెడతాడో చూడడానికి అతని దగ్గరికి వాటిని రప్పించాడు. జీవం ఉన్న ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టాడో ఆ పేరు దానికి ఖాయమయ్యింది. అప్పుడు ఆదాము పశువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, భూజంతువులన్నిటికీ పేర్లు పెట్టాడు. కానీ ఆదాముకు మాత్రం సరిజోడు లేకపోయింది. అప్పుడు దేవుడైన యెహోవా ఆదాముకు గాఢ నిద్ర కలిగించాడు. అతడు నిద్రలో ఉండగా అతని పక్కటెముకల నుంచి ఒకదాన్ని తీసి ఆ ఖాళీని మాంసంతో పూడ్చివేశాడు. ఆ తరువాత దేవుడైన యెహోవా ఆదాము నుంచి తీసిన పక్కటెముకతో స్త్రీని తయారు చేసి ఆదాము దగ్గరికి తీసుకువచ్చాడు. ఆదాము, ఇప్పుడు ఇది నా ఎముకల్లో ఎముక, నా మాంసంలో మాంసం. మనిషిలో నుంచి బయటకు తీసినది గనుక ఈమె పేరు మానుషి అన్నాడు. ఆ కారణంగా పురుషుడు తన తండ్రిని, తన తల్లిని విడిచి తన భార్యతో ఏకమవుతాడు. వాళ్ళు ఒకే శరీరం అవుతారు. అప్పుడు ఆదాము, అతని భార్య ఇద్దరు నగ్నంగా ఉన్నారు. వాళ్లకు సిగ్గు తెలియదు.